మీ అందరికీ చీపురుపల్లి మనానాడికి స్వాగతం సుస్వాగతం. కార్యకర్తలు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది మన పండుగ, ఇది మన అందరి పండుగ. మన అన్న ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజు 1982లో మార్చి 29న మరి పార్టీని స్థాపించినప్పుడు ఆ రోజు ఒక దైవమే రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చిందని చెప్పి ప్రజలందరూ కార్యకర్తలై ఆయన సైన్యమై కదిలి 9 నెలల్లో ముఖ్యమంత్రిని చేసిన ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది, పేద ప్రజలకి ఒక పార్టీ పుట్టిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మరి సంక్షేమ పథకాలకి నాంది పలికారని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఆ రోజు ఏదైతే మన ఆత్మగౌరవం కోసం పుట్టిందో ఈ పార్టీ, ఆ తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగోడి సత్తా సాధిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగోడు అంటే ఏంటి ఏంటి అని ఢిల్లీ వీధుల్లో మాట్లాడుతున్నప్పుడు తెలుగోడు ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారు సాధిస్తే మరి ఆ తర్వాత మరి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలో హైదరాబాద్ అంటే ఏంటి, తెలుగోడు అంటే ఏంటి, ఇవాళ మైక్రోసాఫ్ట్ కి ఒక తెలుగోడు మరి అధినేత అయ్యి కూర్చున్నాడు అని అంటే దానికి మూలం తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. అదే కాకుండా మరి చాలా మంది అంటూ ఉంటారు, మీరు అన్ని పార్టీల్లో పోరాటాలు ఎక్కువ చేయరయ్యా, మీరు అన్ని పార్టీల్లాగా గొడవలకి వాటికి బస్సులు గట్రా మీరు వెళ్ళిపోరయ్యా. అవును, మేము వెళ్ళాం. ఎందుకంటే మనందరం ఒక దైవం రోడ్డు ఎక్కితే ఆ దైవం వెనకాల నడుచుకుంటూ వచ్చిన సైన్యంగా మనకి అధికారాలు వచ్చాయి. ప్రజల కోసం నిరంతరంగా ఉండడం, అపోజిషన్ అయినా గవర్నమెంట్ అయినా మనకు తెలిసింది కేవలం ప్రజాసేవ, ఇదే కాబట్టి మనం ఎప్పుడు అలా ముందుకు వెళ్ళాం. కానీ గడిచిన 5 సంవత్సరాలు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ నియోజకవర్గాన్ని కాదు, ఆ నియోజకవర్గాన్ని కాదు, ఈ నాయకుడని కాదు, ఆ నాయకుడని కాదు, మన దగ్గర మొదలు పెడితే మన ఇంటి పెద్దైన నారా చంద్రబాబు నాయుడు గారి దాకా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి, నానా హింసలు పెట్టి, నానా బాధలు పెడితే మరి ఆ బాధల నుంచి, ఆ హింసల నుంచి 23 సీట్లే వచ్చిన మనకి మళ్ళీ 164 సీట్లు కావడానికి కారణమైన యువగలం పాదయాత్ర సారథి మన అందరి సవాల్ నారా లోకేష్ గారికి ఈరోజు సభాముఖంగా మరి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 23 సీట్లు వచ్చినాడు. అసలు ఈ పార్టీ ఎలా ఉంటుంది, ఈ పార్టీ ఎక్కడ ఉంటుంది, ఈ పార్టీ ఏ విధంగా ఉంటుందన్న మాటల్ని రెడ్ బుక్ లో తెస్తే ఆ రెడ్ బుక్ లో తెచ్చిన మాటలున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ రోజు జైల్లోకి వెళ్తున్నారు. అదే విధంగా మరి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ బాధ జరిగినా, ఏదైతే మన కార్యకర్తలకు జరిగాయో వాటన్నిటిని తప్పకుండా వడ్డీతో చెల్లిస్తామని ఆ రోజు చెప్పాం. వడ్డీతో చెల్లించి తీరుతామని అదే విధంగా మరి ఈ నియోజకవర్గానికి మరి ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు అనేక హామీలు, అనేక కష్టాలు, అనేక బాధలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. గడిచిన సంవత్సరంలో మరి మీ అందరికి కూడా ఏవైతే కష్టాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కొంతగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఇంకా అనేక ఉన్నాయి. మనం రోడ్లు వేసుకోవాలి, తోటపల్లి నీరు తెచ్చుకోవాలి, మన ఫీల్డ్ అసిస్టెంట్లు మారాలి. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అనగానే తప్పకుండా వీటన్నింటినీ కూడా మనం పరిపూర్ణంగా పూర్తి చేసుకుందాం. కానీ కొన్ని ముందు అవుతున్నాయి, కొన్ని వెనక అవుతున్నాయి. ఎవరు ఎక్కడ ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి కార్యకర్త దగ్గరికి వస్తా, ప్రతి ఇంటికి వస్తా, ప్రతి ఊరు వస్తా, మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదని ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, ఇక ముందు కూడా చెప్తూనే ఉంటా. ప్రజలంటే, ఆ కార్యకర్తలు అంటే వాళ్ళే నాకు ముందు కుటుంబ సభ్యులు, మీ కోసం మీ మధ్యలోనే ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఒకటి మాట చివరికి చెప్తూ ముగిస్తాను. మనందరికీ ఎన్ని ఇబ్బందులున్నా
మనందరికీ ఎన్ని కష్టాలున్నా మనం మొన్న ఎలక్షన్ గెలిపించుకున్నామా లేదా? అదే విధంగా ఇప్పుడు మనందరం ఒకే తాటి మీద ఉండి ఒకేలాగా నడుస్తే తప్పకుండా రేపు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఊరు ప్రెసిడెంట్ అన్నింటినీ వైసీపీని పూర్తిగా ఖాళీ చేసి మనం అన్నింటిలో మనం చేసుకోగలుగుతాం. తప్పకుండా అహోరాత్రులు కష్టపడదాం, తప్పకుండా అవన్నీ గెలిపించుకుందాం. మనందరం కష్టపడితే వైసీపీ కాదు కదా, 100 మందిని రమ్మనండి, 1,00,000 మందిని రమ్మనండి, మన ముందు ఎవ్వరు నిల్చునే ప్రసక్తే లేదని మొన్న ఎలాగైతే ఎలక్షన్ లో చూపించామో ఇంత ముందు రాబోయే ప్రతి ఎలక్షన్ లో కూడా చీపురిపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలు అందరం కలిపి చూపించి చూపిస్తామని చెప్పి మరొకసారి సభాముఖంగా తెలియజేసుకుంటుంది. అందరికీ సెలవు తీసుకుంటున్నాను. అలాగే పత్రికా ప్రతినిధులందరూ కూడా